అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే సేమియా ఉప్మా అండి. అందరికీ తెలిసిందే, అయినా పిల్లలు కావాలన్నారని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ బాండి పెట్టుకుని అందులో నెయ్యి వేస్తున్నాను, నెయ్యితో చేస్తున్నాను. బాండి పెట్టి అందులో నెయ్యి వేసాను కదండి. అదేంటంటే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు ఎప్పుడు ఇలా చిన్నది ఎండిపోతే చాలు మా పిల్ల పారేస్తుంది. ఉదయం కొత్తిమీర ఉంటే చట్నీ చేసేసాను, అది కూడా లేదు. అయితే ఇవి వేసాను కదా, ఇందులో కరివేపాకు కూడా వేసుంటే బాగుండేది. అల్లం కూడా వేసాను. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు అవి కూడా వెయ్యాలి. కొద్దిగా వేగిన తర్వాత నెయ్యితోటే చేస్తున్నాను అంతన్నా, టేస్ట్ బాగుంటుందని. అలాగే ఇందులో ఉన్న టాప్ సీక్రెట్ ఏంటంటేనండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే మనకి పెళ్లిళ్ళలోని హోటల్స్ లో వాళ్ళు పెట్టిన ఉప్మాలాగా వస్తుంది. ఈసారి మీరు ఉప్మా చేసేటప్పుడు గోధుమ ఒక బొంబాయి రవ్వ ఉప్మా అయినా ఈ సేమియా ఉప్మా అయినా మీరు చేసేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి, చిన్నదనమాట. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది, హోటల్లో చేసినట్లాగా వస్తుంది. పెళ్లిళ్ళ ఉప్మాలు కూడా చూడండి చాలా బాగుంటాయి. దాని టాప్ సీక్రెట్ ఇది. ఈ మధ్య పెట్టడం లేదండి వీడియోలో, ఒకసారి అవుతుంది ఒకసారి అవుతుంది. ఒకసారి పెట్టానంటే 4 రోజులు ఒంట్లో బాగుంటలేదు, ఏంటో తెలియదు. పెద్ద నేను చేసేసిన వంటలు కూడా లేవు. అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ది. యాక్చువల్గా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇది కూడా రెడీమేడ్ది అయినా ఫ్రెష్ గా తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అదే చిన్నది వేసాను అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు అందులో వేసేస్తాను. నేను స్లీవ్లెస్ లే వేసుకుంటున్నాను. ఇవిడేంటి బట్టలు ఎప్పుడు స్లీవ్లెస్ లే వేసుకుంటది, ఏదైనా సరే డ్రెస్సులు అలా అనుకోకండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి అలవాటు అండి, చిన్నప్పటి నుండి స్లీవ్లెస్ అలవాటు. మా మదర్ కూడా అలాంటి గౌన్లే కొనేవారు, స్లీవ్లెస్ గౌన్లే కొనేవారు. నాకు కూడా ఫస్ట్ నుండి అదే అలవాటు. పిల్లకి కూడా స్లీవ్లెస్ అలవాటు అండి. మాకు హ్యాండ్స్ ఉంటే నచ్చవు ఇంట్లో. ఒక్కొక్కళ్ళు స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి, మనం ఎవరిని కామెంట్ చేయకూడదు. కాకపోతే నేను ముందుగానే మీకు చెప్తున్నాను. అందుకనే నా వీడియోలు ఈ మాత్రం ఇంతవరకు వచ్చాయంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అందుకోసం మీరు నాకేం చేయాలంటే, సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కి పెట్టండి. పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ ఏమైనా మీకు వెంటనే వస్తాయి, చూడడానికి వీలవుతుంది. డన్ డన్ చేశారు కదా, ఓకే. అదనమాట. ఎందుకంటే బలం అదేనండి యూట్యూబర్స్ కి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 బలం. ఈ డబ్బుల కోసం అని కాదు, వ్యూస్ అవి పెరిగితే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి అనమాట, స్ట్రెంగ్త్ వస్తుంది. చెయ్యాలి, కొత్తగా ఏదైనా చూపించాలి, చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంతకు మించి ఏదో కోట్లు సంపాదించేద్దాం కాదు, దేవుడిచ్చింది ఉందండి, ఏం పర్వాలేదు. పాప అసిస్టెంట్ ఇంజనీర్ కింద రైల్వేలో జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోయిందండి. 5 పోస్టులు కంటే ఎక్కువ ఇచ్చేసారు పైన. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయాలి యాక్చువల్గా ఒక్కొక్క పోస్టు. అవి 4 పోస్టులు ఎగ్జామ్ రాయక్కర్లేకుండా పాప ఎల్పియులో చదువుకుంది, పంజాబ్ లో బీటెక్ అని చెప్పి, ఇంగ్లీష్ లో చాలా బాగా మాట్లాడింది, హిందీలోనని చెప్పి అక్కడ ఆఫీసర్స్ ఇంప్రెస్ అయ్యి మా పాపకి ఏం చేశారంటే భువనేశ్వర్ లోని ఏకంగా 7th పొజిషన్ ఇచ్చేసారు అనమాట. ఇంకా ఈ ఎగ్జామ్స్ ఏం రాయక్కర్లేకుండా హై పొజిషన్ ఇచ్చేసారు. అంటే ఎంత ఇచ్చినా వాళ్ళ డాడీ కంటే కొద్ది తక్కువే, కానీ పెద్ద పోస్ట్ ఇచ్చేసారు. మిగతా వాళ్ళు అందరూ అన్నారంట, ప్రియాంక మేము ఈ లెవెల్కి రావడానికి 15 ఏళ్ళు పట్టింది మాకు రావడానికి అని. మా పిల్ల లెవెల్కి ఇప్పుడు రావడానికి వాళ్ళకి 15 ఏళ్ళు పట్టిందంట. అంటే గొప్పగా చెప్పటం లేదు, పాప అలా ఇంప్రూవ్ అయింది వెంకటరామ దయ వల్ల, వాళ్ళ డాడీ వల్ల. ఇది నేను పక్కన కెటిల్లో పెట్టానండి, వాటర్ వేడి నీళ్లు పెట్టి అవి పోసాను అనమాట. మళ్ళీ ఇవి తీసి మళ్ళీ నీళ్లు పోసి ఉడికించావు ఎందుకని చెప్పి నేను వేడి నీళ్లతోటి ఉడకబెట్టాను. యాక్చువల్లీ వేడి నీళ్ళు పక్కన కెటిల్లో పెట్టాను, ఫిల్టర్ తీస్తాను రాత్రి.
ఖచ్చితంగా ఫిల్టరే ఉండాలండి. నాకు మామూలు కాఫీ అదేంటి కాంటినెంటల్ ఎగస్ట్రా గాని, బ్రూ కానీ, నెస్కేఫీ గోల్డ్ పిల్లడు తాగుతాడు. నాకు అస్సలు నచ్చవండి. పిల్లకి టీ చెప్పాను కదా మీకు, అన్ని రకాల పౌడర్లు కూడా కంపెనీలు బట్టి 4 రకాలు కలిపి 2 కేజీలు తయారు చేసి, అందులోనేమో నేను టీ పెట్టేటప్పుడు ముందు అల్లం దంచి ఖచ్చితంగా కంపల్సరిగా అల్లం వేసి, పౌడర్ వేసి, టీ పౌడర్ ఇదంతా కలిపిన టీ పౌడర్ వేసి, ఆ తర్వాత ఏమో దాక్షిణ చెక్క, లవంగ, యాలక్కాయి ఈ 3 కూడా దంచి లాస్ట్ లో దింపేసి 5 నిమిషాల ముందు వేసి ఉడికించి తీసిస్తాను. ఆ టీ ఎంత టేస్ట్ గా ఉంటుందంటేనండి, మొన్న నాకు ఇంట్లో పెట్టడం అవ్వలేదు. పిల్ల ఆఫీస్ దగ్గర నేనేం చేశాను, సర్లే బయట ఇప్పించేద్దాం ఒక్క రోజుకి అని చెప్పేసి మేము షాపింగ్కి వెళ్తే బయట ఇప్పించేద్దాం అని చెప్పి ఇప్పించాను. అప్పుడు అంటుంది మమ్మీ, నీ టీలా లేనే లేదు మమ్మీ అస్సలు నువ్వు పెట్టినట్లాగంటే. వాళ్ళు ఎందుకంటే అంత పెద్ద యూజ్ చెయ్యరు కదా వాళ్ళు ఎవరును. అంతా దాని మీద స్పెండ్ చేస్తారా, ఖర్చు పెడతారా, పెట్టారు కదా. ఏదో చేసి టీ ఇచ్చేస్తారు, గుండె ఎక్కువ వేసేస్తారు. చేదు టీకి ఎప్పుడు పంచదార ఎక్కువ ఉండాలి, కాఫీకి సమంగా ఉండాలి. మీరు గమనించండి కావాలంటే. టీకి ఎప్పుడు కూడా పంచదార కొద్దిగా ఎక్కువే ఉండాలి. అలాగే కాఫీకి మరీ ఎక్కువైనా బాగుండదు పంచదార, అది కరెక్ట్ గా ఉండాలి. రోజు అనుకుంటానండి ఇల్లు సర్దేద్దాం, నీట్ గా చేసేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటాను. ఎందుకో తెల్లవారు లేచిన దగ్గర నుండి ఏ దిష్టో, ఏ ఘోషో ఏంటో తెలియదు గాని అసలు ఏ పని చెయ్యాలనిపించదండి నాకు. అలా కూర్చుని యూట్యూబ్ చూసుకుంటాను. నాకు ఇరానీ ఛానల్స్ చూస్తాం మేము ఎక్కువ అన్నమాట. ఆ ఇరానీ ఛానల్స్ పెట్టుకుని చూసుకుంటాను. సీరియల్స్ లో ఉదయం కొన్ని వస్తాయి, మధ్యాహ్నం కొన్ని వస్తాయి, రాత్రి కొన్ని వస్తాయి అనమాట. పిల్లడికైతే ఎప్పుడు ఇంటర్నేషనల్ న్యూసే, జియో పాలిటిక్స్, నెక్స్ట్ ఏంటంటే మన ఇండియన్ న్యూస్ ఇవే చూస్తాడు. వాడికి ఎక్కువ అవే న్యూస్లు అన్నమాట. పిల్ల తన పని ఏదో తను చేసుకుంటుంది, ఎక్కువ సిస్టమ్ దగ్గర కూర్చుంటుంది. అది అందరి దేవుడి దయ వల్ల, ముక్కోడు దేవుడి దయ వల్ల, వెంకటరమణమూర్తి దయ వల్ల, ముఖ్యంగా నాకు ఇష్టమైన దేవుడు చాలా వెంకటరమణమూర్తి అండి. ఆయనకి చాలా ఇష్టం మా ఇంట్లో మా నలుగురికి కూడా. ఆ వెంకటరమణమూర్తి దయ వల్ల, నా భర్త దయ వల్ల, పాప ఆయనకి పిల్లంటే చాలా ఇష్టం అండి. కోపం దాన్ని నిజంగా ఎంతో ప్రేమించేవారు. అంత కాదు, అంత ఇష్టం పిల్లంటే. ఆయన దయ వల్ల పిల్ల చక్కగా జాబ్ లో దేవుడి దయ వల్ల సెటిల్ అయింది. ఏ నరఘోష, నరదిష్టి లేకుండా తన జాబ్ తను చేసుకుంటే అంతే చాలు. రిటైర్మెంట్ 2060 ఈ లోపల ఎన్ని మార్పులు వస్తాయో తెలియదు. ఈ రోజు గ్రహణం అంటున్నారు కదా, అది రాత్రి అంట కదండి గ్రహణం. నేను విన్నది అది. మరి రాత్రి వచ్చి రాత్రే అయిపోతుంది. చాలా పనులు చేసుకునేదానండి. నా అంతటి నేనే చేసుకుంటాను పనులు. నేను పని మనిషిని ఎప్పుడు కూడా పెట్టను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు పని మనిషిని పెట్టను. వాళ్ళు ఏంటంటే చెయ్యరు కదా, ఇంకా వెనకాతలే చెప్పుకుంటూ ఉండాలి వాళ్ళు. అందుకని నేను ఎప్పుడు పని మనిషిని పెట్టను. కాకపోతే ఏంటంటే నేనే చేసుకుంటాను. అదండి ఈ రోజు ఎమ్మి టేస్టీ ఉప్మా, సేమియా ఉప్మా. హాయ్ అండి, టేస్టీ ఎమ్మి సేమియా ఉప్మా రెడీ.